శాతవాహన డైనాసిటీ ఫౌండర్ ఇతను. ఈ శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తిని డిఫరెంట్ టైప్స్ అంటే వివిధ పేర్లు, అంటే శ్రీముఖుడికి శిశుక, సింధుక, బలిపుచ్చారకుడు, సిముక అనేటువంటి డిఫరెంట్ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మౌర్యుల నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నటువంటి వ్యక్తి శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని ఫాలో అవడం జరిగింది. ఇనీషియల్గా ఏ మతాన్ని ఫాలో అయ్యాడు అంటే జైన మతాన్ని ఫాలో అవడం జరిగింది. ఈ శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలోని రట్టిక అనేటువంటి తెగకు చెందిన మహారథి త్రాణకయరో అనేటువంటి వ్యక్తిని ఓడించి, మహారథి త్రాణకయరో అనేటువంటి వ్యక్తిని ఓడించి ఈ త్రాణకయరో యొక్క కూతురైనటువంటి దేవీ నాగానికని తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి తర్వాత ఇతని యొక్క కొడుకు మొదటి శాతకర్ణి రాజవాలి. కాకపోతే మొదటి శాతకర్ణి మైనర్ అవడంతో, చిన్నపిల్లవాడు అవడంతో మొదటి శాతకర్ణి కాకుండా శ్రీముఖుడు యొక్క బ్రదర్ అయినటువంటి కృష్ణ లేకపోతే కన్హా, ఆయన పేరేంటి అంటే కృష్ణ లేకపోతే కన్హా అనేటువంటి వ్యక్తి రాజు అవ్వడం జరిగింది. కృష్ణ లేకపోతే కన్హా అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ఈ కృష్ణ లేకపోతే కన్హా అనేటువంటి వ్యక్తి భాగవత మతాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. భాగవత మతంను ఫాలో అయ్యాడు. శ్రీకృష్ణుడిని వర్షిప్ చేసే, శ్రీకృష్ణుడిని పూజించేటువంటి భాగవత మతాన్ని ఫాలో అయ్యాడు. ఎవరు అంటే కృష్ణ లేకపోతే కన్హా. ఈ కృష్ణ లేకపోతే కన్హా 2 శాసనాలు వేయించాడు. అవి నాసిక్ శాసనం, కన్హేరి శాసనం. నాసిక్ శాసనం, కన్హేరి శాసనం 2 కూడా మహారాష్ట్రలోనే. నాసిక్ ఇన్స్క్రిప్షన్, కన్హేరి ఇన్స్క్రిప్షన్ అనేటువంటి 2 శాసనాలు వేయించాడు. ఎవరు అంటే కృష్ణ లేకపోతే కన్హా అనేటువంటి వ్యక్తి. మరి ఏమని చెప్పాడు అంటే ఈ నాసిక్ ప్రాంతంలో బౌద్ధ మతస్థుల కోసం కొన్ని గుహాలయాలు నిర్మించాను, కేవ్ టెంపుల్స్ నిర్మించాను అని చెప్పుకున్నాడు. నాసిక్ ప్రాంతంలో కొన్ని గుహాలయాలు నిర్మించి వాటిని శ్రమణులు అంటే బౌద్ధ మతస్థులు, మొన్న వచ్చినట్టుంది శ్రమణులు అనేటువంటిది. గ్రూపులోనో అడిగాడు. శ్రమణులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు? బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ శ్రమణులకి, బౌద్ధ మతస్థులకి, శ్రమణులకి దానం చేశాను. నాసిక్ వద్ద కొన్ని గుహలను తవ్వించి వాటిని బౌద్ధ మతస్థులకి దానం చేశాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే కృష్ణ లేకపోతే కన్హా అనేటువంటి వ్యక్తి. మరి ఈ కృష్ణుడి తర్వాత శ్రీముఖుడి యొక్క కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి రూలర్ అవ్వడం జరిగింది. శ్రీముఖుడి తర్వాత మొదటి శాతకర్ణి రూలర్ అయ్యాడు. ఈ మొదటి శాతకర్ణి శాతవాహనుల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ రూలర్. పురాణాల ప్రకారం ఇతను కృష్ణుడి యొక్క కొడుకు, కానీ శాసనాల ప్రకారం ఇతను శ్రీముఖుడి యొక్క కొడుకు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ పేరు దేవీ నాగానిక. మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ పేరు దేవీ నాగానిక. దేవీ నాగానిక ఎవరి కూతురు అంటే మహారాష్ట్రలోని రట్టిక అనేటువంటి తెగ నాయకుడైనటువంటి మహారథి త్రాణకయ్యరో అనేటువంటి వ్యక్తి యొక్క కూతురు దేవీ నాగానిక.
ఈ దేవీ నాగానిక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గ్రేట్నెస్ను చెప్తూ, తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గొప్పదనాన్ని వివరిస్తూ ఒక శాసనం వేసింది. దాని పేరే నానేగఢ్ ఇన్స్క్రిప్షన్. దాని పేరు ఏంటి అంటే నానేగఢ్ శాసనం. ఈ నానేగఢ్ శాసనం అనేటువంటిది మొదటి శాతకర్ణి యొక్క విక్టరీస్ని, మొదటి శాతకర్ణి యొక్క గొప్పదనాన్ని వివరిస్తుంది. మరి మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి విదర్భ ప్రాంతాన్ని, మొదటి శాతకర్ణి విదర్భ ప్రాంతాన్ని, దానితో పాటు విదర్భ ప్రాంతంతో పాటు అక్కడ మధ్యప్రదేశ్లో నర్మదా నదీ తీరంలోని అపరాంత అనేటువంటి రాజ్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి. విదర్భ ప్రాంతాన్ని నర్మదా నదీ తీరంలోని అపరాంత అనేటువంటి రాజ్యాన్ని ఓడించినటువంటి వ్యక్తి మొదటి శాతకర్ణి. అదేవిధంగా ఈ నానేగఢ్ శాసనంలోనే మొదటి శాతకర్ణికి కొన్ని టైటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి దక్షిణ పదాధిపతి, అప్రహతి చక్ర. దక్షిణ పదాధిపతి, అప్రహతి చక్ర అనేటువంటి టైటిల్స్ ఇవ్వడం జరిగింది. నానేగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణికి ఉన్న టైటిల్స్ అండి. దక్షిణ పదాధిపతి, అప్రహతి చక్ర అనేటువంటి టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్స్తో పాటు ఇంకా ఈ మొదటి శాతకర్ణికి మహామల్ల, మహాకర్ణ అనేటువంటి టైటిల్స్ కూడా ఉన్నాయి. మహామల్ల, మహాకర్ణ అనేటువంటి టైటిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ నానేగఢ్ శాసనం అనేటువంటిది దొరికినటువంటి ప్రాంతంలో ఒక గుహలో ఒక 6 మంది పోట్రాయ్స్, 6 విగ్రహాలు అనేటువంటివి దొరికాయి. ఆ 6 విగ్రహాలు, 6 పోట్రాయ్స్ ఎవరివి అంటే శ్రీముఖుడివి, అదేవిధంగా మొదటి శాతకర్ణి, శ్రీముఖుడు అంటే మొదటి శాతకర్ణి ఫాదర్ శ్రీముఖుడు మరియు మొదటి శాతకర్ణి ఇద్దరు. అదేవిధంగా దేవీ నాగానిక ఫాదర్ అయినటువంటి మహారథి త్రాణకయ్యరో, అదేవిధంగా వీళ్ళ మొదటి శాతకర్ణి దేవీ నాగానిక యొక్క కొడుకులైనటువంటి వేదశ్రీ శతశ్రీ వీళ్ళ యొక్క పోట్రాయ్స్ అనేటువంటివి, విగ్రహాలు అనేటువంటివి ఒక గుహలో దొరికాయి నానేగఢ్ అనేటువంటి ప్రాంతంలో. నానేగఢ్ శాసనం అనేటువంటిది ప్రాకృత భాషలో వేయించినటువంటి శాసనం. ఏ భాషలో వేశారు వీళ్ళు శాసనాలు అంటే ప్రాకృత భాషలో వేశారు. మరి అదేవిధంగా మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి వైదిక మతము అనేటువంటి దాన్ని ఫాలో అయ్యాడు, వైదిక మతాన్ని ఎంకరేజ్ చేశాడు. వైదిక మతాన్ని ఫాలో అయ్యి అనేకమైనటువంటి యజ్ఞయాగాలు అనేటువంటివి, అనేకమైనటువంటి రిచువల్స్ అనేటువంటివి పర్ఫామ్ చేశాడు. మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి వైదిక మతాన్ని ఫాలో అయ్యి 2 అశ్వమేధ యాగాలు అనేటువంటివి చేశాడు. హార్స్ సాక్రిఫికేషన్, 2 అశ్వమేధ యాగాలు చేశాడు. ఒక వాజపేయ యాగం అనేటువంటిది, ఒక రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం అనేటువంటిది చేశాడు. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసి దాదాపు ఒక 43,102 ఆవులని, 43,102 ఆవులని, దాదాపు ఒక 27,000 గుర్రాలని, అదేవిధంగా ఒక 13 గ్రామాలని, దానితో పాటు అనేక రకాలైనటువంటి బంగారాన్ని, డబ్బుని దానం చేశాడు బ్రాహ్మణులకి. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేసి దాదాపు ఒక 43,102 ఆవులు, అదేవిధంగా ఒక 27,000 గుర్రాలు,
అదేవిధంగా ఒక 13 గ్రామాలని దానం చేశాడు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మరి ఇలా వైదిక మతాన్ని ప్రోత్సహిస్తూ బ్రాహ్మణుల యొక్క వైభవాన్ని, బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ని రీస్టోర్ చేయడం కోసం అనేక యజ్ఞయాగాలు అనేటువంటివి చేశాడు మొదటి శాతకర్ణి. ఇలా భారతదేశంలోనే మొదటిసారి బ్రాహ్మణులకి గ్రామాలు అనేటువంటివి, విలేజెస్ డొనేట్ చేసిన రాజ్యవంశం శాతవాహనులు. భారతదేశంలోనే మొదటిసారి గ్రామాలను దానం చేసింది శాతవాహన వంశం. దానం చేసిన రాజు మొదటి శాతకర్ణి. అశ్వమేధ యాగం చేసి, హార్స్ సాక్రిఫికేషన్ చేసి, తన యొక్క కాయిన్స్ పైన ఈ హార్స్ సాక్రిఫికేషన్ పర్ఫామ్ చేస్తున్నట్లు, అశ్వమేధ యాగం చేస్తున్నట్లు కాయిన్స్ రిలీజ్ చేశాడు. అశ్వమేధ నాణాలు రిలీజ్ చేశాడు. ఏ నాణాలు రిలీజ్ చేశాడు అంటే అశ్వమేధ నాణాలు అనేటువంటివి రిలీజ్ చేశాడు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. హార్స్ సాక్రిఫికేషన్ చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేశాడు. ఎవరు అంటే మొదటి శాతకర్ణి. మరి ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తి పరిపాలిస్తున్న టైంలో, ఇదే సమయంలో ఇతనికి కాంటెంపరీగా, ఇతనికి పార్లల్గా కొంతమంది ప్రసిద్ధి చెందినటువంటి రాజులు కూడా పరిపాలిస్తూ ఉండేటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాలలో. అలా ఈ మొదటి శాతకర్ణి అనేటువంటి వ్యక్తికి కాంటెంపరీస్ ఎవరు అంటే, సమకాలికులైనటువంటి రాజులు ఎవరు అంటే, మొదటి శాతకర్ణికి సమకాలికులైనటువంటి వ్యక్తి కళింగ కారవేలుడు, అదేవిధంగా గ్రీకు దేశానికి సంబంధించిన, యవన దేశానికి సంబంధించినటువంటి డెమిట్రియస్, యవన దేశానికి చెందినటువంటి డెమిట్రియస్. యవన దేశము అంటే గ్రీకు దేశము. అదేవిధంగా శుంగ వంశానికి సంబంధించిన పుష్యమిత్ర శుంగ వంశానికి సంబంధించిన పుష్యమిత్ర శుంగ అనేటువంటి వాళ్ళు. మొదటి శాతకర్ణికి కాంటెంపరీగా, ప్యారలల్గా రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కళింగ కారవేలుడు, డెమిట్రియస్, పుష్యమిత్ర శుంగ అనేటువంటి వాళ్ళు ఈ మొదటి శాతకర్ణికి సమకాలికులైనటువంటి రాజులు. మరి ఈ మొదటి శాతకర్ణి రూల్ చేసే సమయంలో ఈ శాతవాహన రాజ్యంపై, మొదటి శాతకర్ణిపై అనేక సార్లు అటాక్ చేశాడు కళింగ కారవేలుడు. కాకపోతే మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులని ఓడించలేకపోయాడు. వాళ్ళపైన విక్టరీ అనేటువంటిది సాధించలేకపోతాడు కళింగ కారవేలుడు. మరి మొదటి శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి 4వ రాజు అయినటువంటి పూర్ణోచ్చంగుడి కాలంలో, 4వ రాజు అయినటువంటి పూర్ణోచ్చంగుడి యొక్క కాలంలో ఈ కళింగ కారవేలుడు శాతవాహన రాజ్యంపై దాడి చేసి ఇతని రాజ్యంలో భాగమైనటువంటి పితుండ నగరము అంటే బట్టిప్రోలు, ఇతని రాజ్యంలో భాగమైనటువంటి పితుండ నగరము బట్టిప్రోలును డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంటే 4వ రాజు అయినటువంటి పూర్ణోచ్చంగుడి కాలంలో పితుండ నగరము అనేటువంటి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు అంటే ఈ కళింగ కారవేలుడు. ఇలా పితుండ నగరము అనేటువంటి దానిని ధ్వంసం చేశాను అని కారవేలుడు తన యొక్క ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే హత్తిగుంఫా శాస్త్రంలో చెప్పుకున్నాడు. ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే హత్తిగుంఫా శాస్త్రం. హత్తిగుంఫా శాస్త్రం అనేటువంటిది కారవేలుడి యొక్క గ్రేట్నెస్ని చెప్పేటువంటి శాస్త్రం.
కారవేలుడి యొక్క గొప్పతనం, అతని యొక్క విజయాలు, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ గురించి చెప్పే శాస్త్రం హత్తిగుంఫ శాస్త్రం కంపోజ్ చేసింది కారవేలుడు. ఈ శాస్త్రం ప్రకారం శాతకర్ణిని ఓడించాడు, శాతవాహనులను ఓడించాడు. శాతవాహన రాజ్యంలో ఎవరిని ఓడించాడు అని మెజారిటీ హిస్టారియన్స్ నమ్ముతున్నారు అంటే పూర్ణోచ్చంగుడు. ఎవరిని ఓడించాడు అంటే పూర్ణోచ్చంగుడిని ఓడించాడు అని మెజారిటీ హిస్టారియన్స్ నమ్మడం జరుగుతుంది. మరి ఇలా ఫ్రీక్వెంట్గా శాతవాహనులకి కళింగులకి మధ్య, శాతవాహనులకి కారవేలుడికి మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేటివి అని ఏ జాతక కథ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే చుల్ల కళింగ జాతకం. ఏ జాతక కథ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే చుల్ల కళింగ జాతకం. ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఈ కారవేలుడికి శాతవాహనులకి మధ్య జరిగిన యుద్ధాల గురించి వివరించే జాతక కథ ఏంటి అంటాడు. చుల్ల కళింగ జాతకం అనేటువంటిది చుల్ల కళింగ జాతకం. ఇది ఎవరికి సంబంధించిందండి? మొదటి శాతకర్ణి చనిపోయే సమయానికి అతని యొక్క కొడుకులు చిన్నవాళ్ళు అవ్వడంతో పరిపాలనలో ఎవరు కీ రోల్ ప్లే చేశారు అంటే, కొంతకాలం ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేశారు అంటే దేవి నాగానిక. ఎవరండి? దేవి. అంటే దేవి నాగానిక ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అంటే పరిపాలనలో కూడా భాగస్వామ్యం ఉంది. ఎవరికి అంటే దేవి నాగానిక. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఈ క్రింది స్త్రీలలో రాజకీయాలలో భాగస్వామ్యం ఉన్నటువంటి స్త్రీలు ఎవరు? ఈ క్రింది మహిళల్లో రాజకీయాలలో లేకపోతే పరిపాలనలో భాగస్వామ్యం ఉన్నటువంటి స్త్రీలు ఎవరు? కింద ఆప్షన్స్ చూడండి. దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ. దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బి. ఈ మూడే ఆప్షన్స్ ఇస్తున్నా. ఎవరెవరు అడ్మినిస్ట్రేషన్లో కీ రోల్ ప్లే చేశారు అనే దానికి దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ, ఆవిడతో అంటే దేవి నాగానిక, గౌతమి బాలశ్రీ. శాతవాహనుల కాలంలో ఈ ఇద్దరు స్త్రీలేనండి, ఈ ఇద్దరు ఉమెన్స్ అనేటువంటి వాళ్ళు రాజకీయాలలో భాగస్వామ్యం ఉన్నారు. పరిపాలనలో భాగస్వామ్యం అంటే పరిపాలనలో కూడా వీళ్ళకి పార్టిసిపేషన్ ఉంది. అడ్మినిస్ట్రేషన్లో కూడా పార్టిసిపేట్ చేశారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ గౌతమి బాలశ్రీ మరియు దేవి నాగానిక అనేటువంటి వాళ్ళకు రోల్ ఉంది. వీళ్ళిద్దరినీ గుర్తుపెట్టుకోండి. అడ్మినిస్ట్రేషన్లో కూడా పార్టిసిపేషన్ ఉంది, రాజకీయాలలో కూడా పాల్గొన్నారు. ఎవరు అంటే దేవి నాగానిక మరియు గౌతమి బాలశ్రీ. ఇది దేనికి సంబంధించింది అంటే మొదటి శాతకర్ణి. నెక్స్ట్ 4వ రాజు పూర్ణోచ్చంగుడు. 4వ రాజు పూర్ణోచ్చంగుడు. పూర్ణోచ్చంగుడు 4వ రాజు. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎవరి చేతిలో ఓడిపోతాడు? కారవేలుడి చేతిలో ఓడిపోయాడు. కారవేలుడు అనేటువంటి వ్యక్తి పూర్ణోచ్చంగుడిని ఓడించాడు. మొదటి శాతకర్ణి కొడుకులైనటువంటి వేదశ్రీ, శతశ్రీ ఏమయ్యారో తెలియదు. వాళ్ళ పేర్లు ఇంకా మళ్ళీ మనకి ఎక్కడా కనిపించవు. మరి మొదటి శాతకర్ణి తర్వాత ఎవరు రాజు అయ్యారు అంటే పూర్ణోచ్చంగుడు. పూర్ణోచ్చంగుడు కారవేలుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ 6వ రూలర్ 2వ శాతకర్ణి. 6వ రూలర్ శాతకర్ణి 2. 6వ రూలర్ శాతకర్ణి 2 ఇంపార్టెంట్ రూలర్ అండి.
శాతవాహనులలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రూలర్ ఇతను. శాతవాహన చక్రవర్తులందరిలోకెల్లా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. దాదాపు 56 సంవత్సరాలు రూల్ చేశాడు. శాతవాహన చక్రవర్తుల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి, శాతవాహన చక్రవర్తుల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి, 56 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి రెండవ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మరి ఈ రెండవ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా శాతవాహనుల రాజులలో నార్త్ ఇండియాపై అటాక్ చేసినటువంటి వ్యక్తి, ఉత్తర భారతదేశంపై అటాక్ చేసినటువంటి వ్యక్తి. శాతవాహనుల్లో మొదటిసారిగా ఉత్తర భారతదేశంపై అటాక్ చేసినటువంటి వ్యక్తి, నార్త్ ఇండియాపై అటాక్ చేసినటువంటి వ్యక్తి. ఉత్తర భారతదేశంపై మొదటిసారిగా అటాక్ చేశాడు. ఉత్తర భారతదేశంలో విదిశా అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న, ఉత్తర భారతదేశంలో విదిశా అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న శుంగులు అనేటువంటి వాళ్ళని ఓడించడం జరిగింది. విదిశా అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న ఎవరిని ఓడించాడు అంటే శుంగులు అనేటువంటి వాళ్ళని ఓడించడం జరిగింది. శుంగులు అనేటువంటి వాళ్ళని ఓడించి శుంగ వంశాన్ని ఓడించి విదిశా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అలా ఉత్తర భారతదేశంపై అటాక్ చేశాడు, శుంగులపై అటాక్ చేశాడు, శుంగులని ఓడించాడు, విదిశా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు రెండవ శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మళ్ళీ ఈ రెండవ శాతకర్ణి నార్త్ ఇండియాపై అటాక్ చేసి విదిశా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి అనేటువంటి బౌద్ధ స్తూపానికి ఒక దక్షిణ తోరణం అనేటువంటిది నిర్మించాడు. దక్షిణ తోరణాలు అంటే ఏంటి? ఎంట్రీ గేట్స్. తోరణాలు అంటే ఏంటండి? ఎంట్రీ గేట్స్. మరి అటువంటి దక్షిణ తోరణం అంటే సదరన్ సైడ్లో ఉండేటువంటి ఎంట్రీ గేట్ లాంటిది. స్తూపం చుట్టూ ప్రదక్షిణాపదం అనేటువంటిది ఉంటుంది తిరగడానికి. స్తూపం చుట్టూ ప్రదక్షిణాపదం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి ఏముంటాయి అంటే అక్కడక్కడ కూడా గేట్స్, తోరణాలు అనేటువంటివి ఉంటాయి. అది చిన్న చిన్న గేట్ల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అటువంటి వాటికి సంబంధించి సాంచి స్తూపానికి దక్షిణ తోరణం అనేటువంటిది నిర్మించడం జరిగింది. ఎవరు అంటే రెండవ శాతకర్ణి. ఇలా సాంచి స్తూపానికి దక్షిణ తోరణం అనేటువంటిది నిర్మించాను అని ఇతను వేసినటువంటి సాంచి శాసనంలో చెప్పుకున్నాడు. ఏ శాసనాన్ని వేయించాడు ఇతడు అంటే సాంచి శాసనం, సాంచి ఇన్స్క్రిప్షన్. సాంచి వద్ద దొరికినటువంటి రెండవ శాతకర్ణి యొక్క శాసనంలో ఏముంది అంటే రెండవ శాతకర్ణి ఈ సాంచి స్తూపానికి సంబంధించి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. మళ్ళీ చూడండి, సాంచి స్తూపం తెలుసు కదా, భారతదేశంలో ఎత్తైనటువంటి స్తూపం. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. ఆ సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు రెండవ శాతకర్ణి. ఆ దక్షిణ తోరణాన్ని నిర్మించాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఇతను వేసినటువంటి సాంచి శాసనం ద్వారా. ఇతను వేసినటువంటి శాసనం సాంచి శాసనం. ఇది రెండవ శాతకర్ణికి సంబంధించి 56 సంవత్సరాలు పరిపాలించాడు, ఎక్కువ కాలం పరిపాలించాడు. మొదటిసారిగా ఉత్తర భారతదేశంపై దాడి చేశాడు. విదిశా అనేటువంటి ప్రాంతంపై అంటే శుంగులపై అటాక్ చేశాడు, శుంగులను ఓడించాడు, వాళ్ళ రాజధాని అయినటువంటి విదిశను ఆక్రమించాడు. శుంగుల రాజధాని ఏంటి? విదిశ. శుంగుల రాజధాని విదిశను ఆక్రమించాడు. అదేవిధంగా ఆ మధ్యప్రదేశ్లో ఉండేటువంటి సాంచి స్తూపము అనేటువంటి దానికి దక్షిణ తోరణం నిర్మించాడు. అదేవిధంగా సాంచి శాసనం వేయించాడు రెండవ శాతకర్ణి. కొన్ని బుక్కుల్లో
మొదటి శాతకర్ణి ఇన్ఫర్మేషన్ రెండవ శాతకర్ణి దగ్గర ఉంటుంది, రెండవ శాతకర్ణి ఇన్ఫర్మేషన్ మొదటి శాతకర్ణి దగ్గర ఉంటుంది. కొన్ని బుక్కులు చదివితే దేవి నాగానిక నానేగాడి శాస్త్రం అదంతా ఎక్కడుంటుంది? రెండవ శాతకర్ణి దగ్గర ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఏవైతే మీరు బుక్స్ చదివేటప్పుడు ఎక్కడైనా డౌట్స్ అనేటువంటి వస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం నేను ఏదైతే చెప్తున్నానో దానిని ఫాలో అవ్వండి. మీకు డౌట్స్ అనేటువంటివి వస్తే నేను ఏదైతే చెప్పానో ఆ రన్నింగ్ నోట్స్లో ఏదైతే ఉంటే అది కరెక్టు అని భావించండి. కరెక్టు అంటే అదేదో మనం సర్టిఫై చేసింది అని కాదు, ఏపీపీఎస్సి వాళ్ళు మార్కులు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది రెండవ శాతకర్ణి. మరి ఇతని తర్వాత మనకు ఒక శాతవాహన రాజు పేరు కల్పిస్తుంది. ఇతని తర్వాత మనకు ఒక శాతవాహన రాజు పేరు కనిపిస్తుంది. ఆయన ఎవరు అంటే అపీలకుడు. ఈయన నంబర్ ఏంటో తెలియదండి. ఈయన తర్వాత అపీలకుడు అనేటువంటి వాడు కూడా పరిపాలించాడు. కానీ ఇతని నంబర్ ఏంటి, ఎన్నో నెంబర్ అనేటువంటిది కాంట్రవర్సీ. నెంబర్ అనేటువంటిది పూర్తి స్థాయిలో తెలియటం లేదు. కాబట్టి మీరు కూడా నంబర్ ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ అపీలకుడు అనేటువంటి పేరుతోటి ఈ అపీలకుడు అనేటువంటి వ్యక్తి యొక్క శాసనం, అపీలకుడు అనేటువంటి పేరుతో ఒక ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, శాసనం అనేటువంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దొరికింది. ఎక్కడ దొరికింది అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దొరికింది. అపీలక అనేటువంటి పేరుతోటి, అపీలకుడు అనేటువంటి పేరుతోటి ఒక శాసనం అనేటువంటిది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దొరికింది. మరి అపీలకుడి తర్వాత మేఘస్వాతి, శివస్వాతి ఇటువంటి కొంతమంది రాజులు పరిపాలించారు. మేఘస్వాతి, శివస్వాతి ఇటువంటి రాజులు పరిపాలించారు. కానీ వాళ్ళ గురించి ఏమీ తెలియటం లేదు. మేఘస్వాతి, శివస్వాతి అనేటువంటి వాళ్ళు పరిపాలించారు. కానీ వాళ్ళ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియలేదు. మీరు వాళ్ళ పేర్లు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేర్లు కూడా మీకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్, ఈ అపీలకుడి తర్వాత శాతవాహన రాజుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రూలర్, ఫేమస్ రూలర్, కొన్ని బుక్కుల ప్రకారం 13వ శాతవాహన రాజు, మరికొన్ని బుక్కుల ప్రకారం 11వ శాతవాహన రాజు కుంతల శాతకర్ణి. నెక్స్ట్ శాతవాహన రూలర్ ఎవరు అంటే కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి 13th or 11th రూలర్. చాలా చాలా ఇంపార్టెంట్ రూలర్ అండి. ఇతనికి సంబంధించిన సమాచారం, ఇన్ఫర్మేషన్ అబౌట్ కుంతల శాతకర్ణి అవైలబుల్ ఇన్ కావ్య మీమాంస ఆఫ్ రాజశేఖర, కావ్య మీమాంస ఆఫ్ రాజశేఖర, కామసూత్ర ఆఫ్ వాత్సాయన. అంటే ఈ కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం, కుంతల శాతకర్ణికి సంబంధించిన సమాచారం మనకు వాత్సాయనుడి యొక్క కామసూత్రాలలో, వాత్సాయనుడి యొక్క కామసూత్రాలలో మరియు రాజశేఖరుడు అనేటువంటి పోయట్ రాసినటువంటి, రాజశేఖరుడు రాసినటువంటి కావ్య మీమాంస. ఏ భాషలో బుక్స్ ఇవి? సాంస్క్రిట్. వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, రాజశేఖరుడు రాసినటువంటి కావ్య మీమాంస అనేటువంటి బుక్స్లో ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? కుంతల శాతం. ఎందుకని అంటే ఈ కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తి కొంచెం ఎలా అంటే
లగ్జరీ లైఫ్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తి. మరి ఈ కుంతల శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మనం ఒక 10 మంది రాజుల పేర్లు చూసింటాం. ఇప్పటి వరకు